అందరికీ నమస్కారం. నేను మీ బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపి రాహుల్‌ని. మీ అందరికీ నేను తెలుసు. కొన్ని కారణాల వల్ల బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్స్ అనే ఛానల్ డిలీట్ అవ్వడం జరిగింది. ఆ కారణాలు ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో మా డాడీకి కిడ్నీ ఆపరేషన్ అనేది జరిగింది. దానివల్ల నేను గత కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్‌లో నా వీడియోస్ గానీ, షార్ట్ ఫిలిమ్స్ గానీ, షార్ట్స్ గానీ ఇవి నేను అప్లోడ్ చేయలేకపోయాను. దానివల్ల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నీ ఛానల్ అనేది యాక్టివిటీలో లేదు అని చెప్పి నా ఛానల్ యాక్సెస్ని మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నాను. అదేంటి అంటే మహాదుర్గా క్రియేషన్స్ 1.0. ఓకే, ఛానల్ పేరు మహాదుర్గా క్రియేషన్స్ 1.0. నా పాత ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్ ఛానల్ని ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేశారో ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే గత కొద్ది రోజులుగా మీకు మీరు అందరూ వింటూనే ఉంటారు. ఏంటి, నా పాత సబ్స్క్రైబర్లకు అయితే తెలుసు, కొత్త వాళ్ళకైతే తెలియదు. చెప్తున్నా ఈ వీడియోస్ కొత్త వాళ్ళకి. గ్యాంగ్స్టర్ అనే మూవీ తీయాలి, షార్ట్ ఫిలిం తీయాలని ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్లో చాలాసార్లు చెప్పుకునే ఉంది. అది తీద్దామనుకునే కంటెంట్ మొత్తం రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, క్యారెక్టర్లు అందరూ ఫిక్స్ అయ్యారు. ఇలా తీసుకుందాం అనే లోపే నా ఛానల్ యాక్సెస్ డిలీట్ అయింది. దానికి ఎవరేం చేయలేరు, అది నా మిస్టేక్. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల నా ఛానల్ అనేది డిలీట్ అవ్వడం జరిగింది. అది నా మిస్టేక్. ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఛానల్ని మహాదుర్గా క్రియేషన్స్ 1.0లో నేను అప్లోడ్ చేస్తాను. ఈ నా పాత ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్ ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ముందర చేయించినట్టే ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి నన్ను ముందర చేయించండి. నేను ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నాకు ఏం తెలియదు, ఈ ఛానల్ పెడితే ఇట్లా, ఈ షార్ట్ ఫిల్మ్ చేయాలి ఇట్లా ఇవ్వలేదు. నాకు పబ్లిక్ మాత్రమే సపోర్ట్ అని చెప్పి నేను మధ్యలో వీడియో బ్రేక్ అవుతుంది. నాకు పబ్లిక్ మాత్రమే సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను ఛానల్ పెడితే అదేవిధంగా నాకు సపోర్ట్ అనేది దొరికింది. నేను అదేవిధంగా నాకు కొంచెం ఎంతో కొంత ఫేమ్ అనేది వచ్చింది. కాకపోతే నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల నాకు నా ఛానల్ యాక్సెస్ అనేది డిలీట్ అయింది. అయిపోయిన దాన్ని తలుచుకొని బాధపడదు. గ్యాంగ్స్టర్ షార్ట్ ఫిలిం మహాదుర్గా ఛానల్లో రిలీజ్ అవబోతుంది. మహాదుర్గా క్రియేషన్స్ 1.0లో మా గ్యాంగ్స్టర్ అనే షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఉంది, అది కూడా ఇదే ఛానల్ అయినా మొత్తం నా ఛానల్ ఇది. ఎందుకంటే ఆ ఛానల్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది కొత్త ఛానల్ని ప్రిపేర్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ ఎలా అయితే నేను 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నానో, మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ 0 నుంచే స్టార్ట్ అవుతున్నాను. మళ్ళీ మీ వల్లనే ఇప్పుడు లాస్ట్ టైం నాకు అంత పెద్ద సపోర్ట్ దొరికింది. మళ్ళీ ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని నమ్ముకొని మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసుకొని ముందడుగు వేస్తున్నాను. నాకు ఇప్పుడు కూడా మళ్ళీ అదే సపోర్ట్ మీ నుంచి రావాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాహుల్, మహాదుర్గా క్రియేషన్స్ యూట్యూబర్ 1.0. హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య ఛానల్ ఎందుకు వెళ్ళిపోయిందంటే మా అన్నయ్య కొన్ని రోజుల క్రితం వీడియోస్ తీయలేదు కాబట్టి ఆ ఛానల్ అనేది వేది. మేము ఒకటి కొత్తది పెట్టుకున్నాం. ఆ ఛానల్ పేరు మహాదుర్గా క్రియేషన్స్ 1.0. రీసెంట్గా మీకు కూడా నేను ఒక చిన్న మెసేజ్ అనేది చెప్పాను. ఏంటి అంటే ఏమంటే దాన్ని నేను ఈ ఛానల్ నాది అయిపోయింది, ఛానల్ పోయింది, కొత్త ఛానల్ పెట్టినా అని చెప్పి రీసెంట్గా నేను చెప్పడం జరిగింది హనుమానిచ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మాల విరమల చేసుకొని వచ్చాను నిన్ననే. ఈ విరమల టైంలో రాగానే నాకు మంచి మంచి లొకేషన్స్ కానీ, వేములవాడ కొండ అటు ఆ లొకేషన్స్ కానీ, అందులో మేము అంటే కోనెల స్నానం, మాల విరమణ, మా అమ్మ దీపం ముట్టించడం, అవన్నీ కొన్ని వీడియోస్ కూడా నేను చేశాను. అవి కూడా ఇప్పుడు మీకు నేను చూపెడదా. దాని తర్వాత రిటర్న్లో రావాలని ఒక స్టూడియోకి వెళ్ళాం. ఈ పాటలు మనం ఫ్లోట్ సాంగ్స్ అనేది ఇస్తాం కదా, ఆ స్టూడియోకి వెళ్ళి దాని రేట్ అంటే ఒక రోజుకి ఎంత రేట్ తీసుకుంటారు, ఎన్ని గంటలు మాకు ఇస్తారు, మళ్ళీ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కాస్ట్యూమ్ ఏం తెచ్చుకున్నాడా వాళ్ళు ఇచ్చుడా, అటువంటి అన్నీ చూసుకొని అందులో మేము ఒక ఫ్రెండ్ కూడా మేము తెచ్చుకున్నాం మా ఇంటికి. తెలుసా, మా చెల్లెకి ఫ్రెండ్.
ఫ్రెండ్ని చూపెట్టమంటారా? హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బుజ్జి. ఇదే మా చెల్లె ఫ్రెండ్ చూడండి, దీని పేరు బుజ్జి. బుజ్జి అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా బుజ్జి మీ అందరికి హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి. ఓకే, ఇది మా చెల్లె ఇక్కడ వేములవాడ కాదు, కొండాట్ల ఈ మా బుజ్జి అనే ఫ్రెండ్ మాకు దొరికింది. ఓకే, హాయ్ హాయ్. మధ్యలో వీడియో అవుతాను. ఈ బుజ్జితో మేము ప్రతిరోజు, లేకపోతే మా రోజు కానీ, లేకపోతే నేను ఏదన్నా కంటెంట్ తీసేటప్పుడు కానీ, నా కంటెంట్ షార్ట్స్ లేకపోయినా ఈ బుజ్జి షార్ట్స్ని మీకు ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాకు ఈ బుజ్జి అనేది తోడుగా ఉంటుంది. ఇక నుంచి మీరు కూడా ఈ బుజ్జికి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. చెప్పింది నా పాత బుజ్జి నా పాత యూట్యూబ్ ఛానల్లో నేను షార్ట్స్ అంటే వీడియోస్ డిలే అయినప్పుడు అందరినీ నారాజు కానివ్వకుండా ఏం చేసేవాడిని, షార్ట్స్ ప్రతిరోజు రెగ్యులర్గా అప్లోడ్ చేసేవాడిని. అప్పుడు నా కెమెరామ్యాన్ ఎవరు అనుకున్నారు, మా చెల్లె. 10 సార్లు షార్ట్ ఫెయిల్ అయినా కూడా విసుక్కోకుండా ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది, ఈడ తక్కువైంది, ఆడ తక్కువైంది అని చెప్పి ఓ కెమెరామ్యాన్ ఎట్లుంటాడు అంతకంటే ఎక్కువ నన్ను చూపెట్టి చేసి లాస్ట్ ఆ వీడియో అనేది మేము చేసి అప్లోడ్ చేసడం జరిగింది. ఇప్పుడు మాకు ఇంకో ఫ్రెండ్ కూడా దొరికింది, చెప్పాను ఇంతకుముందు బుజ్జి అని. ఇంకా బుజ్జితోనే మేమే కాకుండా వేరే కంటెంట్ ఏదైనా చేయాలనుకుంటే బుజ్జితో వస్తుంది. లేదు ఒకవేళ నేను ఏదైనా పర్సనల్గా ఏదైనా చెప్పాలి, లేకపోతే యూట్యూబ్లో నా షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుంది కావచ్చు, లేకపోతే ఏదైనా సంథింగ్ వేరే దానికోసం చెప్పాలనుకుంటే నేను పడతాం. అప్పుడప్పుడు మా బుజ్జి కూడా మీకు హెల్ప్ చేస్తుంది, మాకు హెల్ప్ చేస్తుంది, మా బుజ్జి మీకు కూడా హెల్ప్ చేస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే బాధ అనిపించేది, నా పాత ఛానల్లో ఉన్న మూవీస్ కానీ, నా షార్ట్ ఫిలిమ్స్, నా వ్యూస్ కానీ, నా ఛానల్ మొత్తం యాక్సెస్ అయినప్పుడు అవన్నీ పోయినాయి. నా ఛానల్ పోతాయి, నా ఆల్మోస్ట్ అవి కూడా అన్నీ పోతాయి. ఓకే, ఒకవేళ నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడు మీరు ఈ మహాదుర్గా క్రియేషన్స్ 1.0 ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి నాకు పాత ఛానల్ తీర సపోర్ట్ చేస్తే, నా పాత పోయిన సినిమాలు ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ నేను తీసింది సింబల్ ఆఫ్ లవ్, ప్రేమ చావులేదు అనే సినిమా తీసిన. అది యాక్చువల్గా చిన్న షార్ట్ ఫిలిం, ఎంత ఒక 10 నిమిషాల షార్ట్ ఫిలిము. అది ఒక్కటే రోజులు కరెక్ట్ చేసి ఒక రోజులు అయిపోయే షార్ట్ ఫిలింని నేను 10 రోజులు తీసిన దాన్ని. 10 రోజులు తీసిన షార్ట్ ఫిలింని. 10 రోజులు కూడా ఒక ఈ టైంకి పోయి ఈ టైంకి వచ్చుడు. అది కూడా ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియదు నేను షార్ట్ ఫిలిం తీసిన, ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అని చెప్పి. మా ఇంట్లో వాళ్ళు కూడా రోజు ప్రతి టైంకి వెళ్తున్నాను, మళ్ళీ ఈ టైంకి పర్టికులర్ టైంకి బయటికి పోయి వస్తాను, ఏం చేస్తాను అని చెప్పి నన్ను ఇంత అడిగినా కూడా నేను ఏం చెప్పలే. వాళ్ళందరికీ ఆ షార్ట్ ఫిలిం తీసి చూపెట్టిన వాళ్ళే నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టిన, ఇట్లా షార్ట్ ఫిలిం చేసిన. అందుకనే నేను ప్రతిరోజు ఇట్లా బయటికి పోయి ఈ టైంకి బయటికి పోయి షూట్ తీసుకొని వచ్చిన అని చెప్తే మా వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అక్కడి నుంచి నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. కానీ లాస్ట్ అది ఏమైంది, ఛానల్ అనేది యాక్సెస్ పోవడం వల్ల కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు బాధతోనే సపరేట్ ఉండకుండా మీరున్న అనే హోప్తో మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టుకొని మళ్ళీ వచ్చిన. ఈ ఛానల్ కూడా మీరు ఒకవేళ అని అనుకునే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తే మళ్ళీ నేను నా పాత యూట్యూబ్ ఛానల్ ఏమేమి సినిమాలు అయితే అంటే నాకు మంచిగా పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ సింబల్ ఆఫ్ లవ్, దాంతో స్టార్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత అంటే దాని సీక్వెన్స్లే ఒకటి తీసిన, ఏంటిది దాని సీక్వెన్స్ 2 తీసిన. తర్వాత లాస్ట్గా నేను తీసింది ఇష్టు, మధ్యలో ప్రేమ కావాలి తీసిన. ఇవి 2-3 నాకు ప్రేమ వచ్చినవి ఉన్నాయి. అంటే ఆ సినిమాలు తీయడం వల్ల నాకు ఆయన యూట్యూబరు ఓకే, దాంతో బయటకు ఎక్కడికైనా నన్ను అందరూ నువ్వు ఇది తీసినావు, అది ఇంకా తీసినావు అని గుర్తుపట్టిళ్ళు. ఒకటి మీరు అందరు ఇట్లా నాకు పాత ఛానల్ తీరు సపోర్ట్ చేయడం జరిగి అట్లనే నన్ను రేటింగ్ చేస్తే మళ్ళీ నేను ఆ పాత సినిమాలను కూడా మళ్ళీ రీస్టోరీ రాసి రీకంటెంట్తో
అంటే కంటెంట్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది. అప్పుడు అంతా ఇప్పుడు అప్పుడు ఏముండే మన క్లారిటీ విషయంలో కానీ, లేకపోతే వాయిస్ వాయిస్ ఓవర్ కానీ, ఈ డబ్బింగ్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా. కంటెంట్ అట్లా ఏం మిస్టేక్స్ లేకుండా వాయిస్ ఓవర్ మన క్లారిటీ ఇటువంటి ఏం మిస్టేక్స్ కాకుండా మళ్ళీ వాటిని రీక్రియేట్ చేసి రీషూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది మా అందరికి. ఎలా చేస్తే ఎలా రీచ్ అవుతుంది, ఏం చేస్తే రీచ్ అవుతుంది, ఎట్లుంటే చూస్తారు జనాలు, పబ్లిక్ ఆడియన్స్ అనేది కూడా మాకు తెలిసింది. కాబట్టి దాన్ని మళ్ళీ మేము రీక్రియేట్ చేసి అంటున్నది స్టోరీ. కాబట్టి కాకపోతే మీరు కొంచెం నాకు ఆ సపోర్ట్ అనేది ఇవ్వండి, పాత ఛానల్కి ఇచ్చినట్టు సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ లేని నేను ఎంత ఏం చేసినా కూడా వేస్టే. ఇప్పుడు మళ్ళీ అప్పుడంటే తీసిన కొంచెం సపోర్ట్ దొరికింది తీసుకుంటా, కానీ ఇప్పుడు సపోర్ట్ అయితే నేను ఏం చేయలేను. కొంచెం మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా చెల్ల ఇంట్లో నేను షార్ట్స్ తీయడానికి కారణమే మా చెల్ల లేకపోతే నేను ఇంతవరకు ఎన్ని షార్ట్స్ అంటే మినిమం ఒక 200 చిల్లర షార్ట్స్ అనేది నేను అప్లోడ్ చేసిన యూట్యూబ్లో. నా వీడియోస్ ఫుల్ మూవీ షార్ట్ ఫిలిమ్స్ అంటే ఎక్కువనే షార్ట్స్ ఉంటాయి. అవన్నిటికీ మా సిస్టరే కారణం. ఎందుకంటే నేను అదేంటి షార్ట్ ఫిలిమ్స్ ఆపేసిన వాళ్ళు అందరు ఇట్లా షార్ట్స్ పెడతాను, నువ్వు ఏదన్నా షార్ట్స్ పెట్టంటే అప్పుడు నేను అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, యూట్యూబ్లో షార్ట్స్ పెట్టాలి, ఏంటిది ఏదన్నా చెప్పాలి. లేకపోతే నేను షార్ట్స్ చేసి పెట్టినా కూడా నా ఛానల్ను అందరు చూస్తూనే ఉంటారు, నాకు సపోర్ట్ దొరుకుతుంది. మళ్ళీ లేకపోతే నన్ను అందరు మర్చిపోతారు అని చెప్పింది. దాని ద్వారానే నేను షార్ట్స్ని ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా అవసరం అంటే అప్పటికప్పుడు లేదా నార్మల్గా ఒక చిన్న క్లిప్ అనేది 10 సెకండ్స్ 15 సెకండ్స్ది ఏదో క్లిప్ తీసి నేను షార్ట్స్ రూపంలో ఇప్పటికి కూడా అలానే పెడుతూ ఉంటాను. దానికి ముఖ్యంగా కారణం మా చెల్లి. మళ్ళీ దాని తగ్గట్టు వీడియోగ్రాఫర్. అంతేకాకుండా ఇంకా వీడియోగ్రాఫర్. ఇప్పుడు ఇంట్లో మా మదర్ ఉంటారు, మా మదర్కి ఈ విధంగా వీడియో అంటే తెలియదు. మా ఫాదర్ ఉంటారు, ఈ విధంగా వీడియో అంటే తెలియదు. మా చెల్లెకి మాత్రమే అంటే చెప్తే అర్థం చేసుకుని ఇట్లా, ఎందుకంటే మొబైల్ వాడతారు చూస్తారు కాబట్టి ఓకే ఇట్లా తీస్తే ఇట్లా వస్తుంది అని చెప్పి నేను చిన్నగా చెప్తే అట్లా పెట్టేసి తీసేది. అట్లా 10 రోజులైనా నేర్చుకొని మేము దాదాపు మా చెల్ల నాకు 200 చిల్లర షార్ట్స్ అనేది వీడియోస్ తీసింది. ప్రతి చేసిన ప్రతి షార్ట్స్కి మా చెల్లెనే వీడియో తీసింది, వేరే బయట వాళ్ళు ఎవరు కాదు. ప్రతి షార్ట్స్ చేసేది కూడా నేను ఇంట్లోనే. డ్యాన్స్ వీడియోస్ ప్రతిదీ ఎక్కడ బయట ఇంట్లో చేస్తాను కాబట్టి ఇంట్లో మా చెల్లెనే. ఇంకా ఏమన్నా మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది, ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. దీని తర్వాత ఛానల్లో ఫస్ట్ వచ్చే మూవీ ఏంటంటే గ్యాంగ్స్టర్. ఈ లవ్ స్టోరీ రాదు, లేకపోతే ఫ్రెండ్షిప్ స్టోరీ రాదు, ఎటువంటి వేరే విధమైన స్టోరీ రాదు, ఈ చిన్న షార్ట్స్ రావు, ఏది రాదు. షార్ట్స్ అంటే వేరే కంటెంట్తో అనుకోండి, ఈ షార్ట్ ఫిలిమ్స్లో మాత్రం వేరే ఎటువంటి స్టోరీ రాదు. ఫస్ట్ వచ్చేది గ్యాంగ్స్టర్ మూవీ షార్ట్ ఫిలింలో వస్తుంది. అది కూడా నాకు ఒక కొంచెం ఈ ఏప్రిల్ మే జూన్ లోపల అది కూడా గ్యాంగ్స్టర్ మూవీ అనేది నేను ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొత్తం అయిపోయింది. ఆర్టిస్టులను కూడా కొంచెం వెతుకున్నా, కొంతమంది దొరికిళ్ళు, ఇంకొంతమంది ఉన్నారు. ఎంతమంది అంటే ఒక 25 మెంబర్స్ వల్ల నాకు 15 మంది ఏమో దొరికింది, ఇంకొక 10 మంది దొరకాలి కరెక్ట్ పర్సన్స్. 15 మంది మేము అందరం సెట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ క్యారెక్టర్ వీళ్ళకి అని ఎవరి వాళ్ళకి మేము డిసైడ్ చేసి పెట్టేసిన. ఫస్ట్ వచ్చేది మహాదుర్గ క్రియేషన్స్ 1.0లో ఫస్ట్ వచ్చేది గ్యాంగ్స్టర్ అనే మహాదుర్గ క్రియేషన్స్ 1.0లో ఫస్ట్ వచ్చేది గ్యాంగ్స్టర్ అనే షార్ట్ ఫిలిం. దాని తర్వాత ఒకవేళ అది క్లిక్ అయితే మీ అందరు మళ్ళీ సపోర్ట్ చేస్తే దానికి సీక్వెన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేది గ్యాంగ్స్టరే. మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఎప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అయినా అనే పదానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వెబ్ సిరీస్ రాస్తున్నా.
ఓకే. వెబ్ సిరీస్ రాస్తున్నా. వెబ్ సిరీస్ నాకు తెలిసినంత వరకు ఇంతవరకు యూట్యూబ్ జర్నీలో అటువంటి టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ ఎవరు రాయలేదు. చూస్తే అందరూ ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా వెబ్ సిరీస్ అనేది తీయచ్చా, బయట నిజంగానే ఇట్లా జరుగుతుంది అనే విధమైన వెబ్ సిరీస్ నేను కంటెంట్ రాసిన. ఆల్మోస్ట్ ఒక 3 ఎపిసోడ్స్ ఏమో రాసేసి పక్క పెట్టేసిన. అంటే కొన్ని ఎపిసోడ్స్ వస్తాయి, అది 4 5 6 ఏం తెలియదు నాకు, కానీ ఇప్పటివరకు అయితే 3 ఎపిసోడ్స్ ఆ వెబ్ సిరీస్ అయింది. అది మీ అందరినట్లు ఈ డ్యాన్స్ స్టార్ షార్ట్ ఫిలిం కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు నేను డ్యాన్స్ స్టార్ షార్ట్ ఫిలిం అనేది తీయగలుగుతా, లేకపోతే అది కూడా తీయలేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది తీసాక నాకు సపోర్ట్ అనేది దొరికితే కంపల్సరీ ఒక వెబ్ సిరీస్ని నేను తీస్తాను. అది చూసిన వాళ్ళే మీ అందరికీ ఆశ్చర్యం ఏంటంటే మనం కూడా యూట్యూబర్ అని ఎప్పుడు వేరే వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చూడకుండా ఉన్నాం. ఆల్మోస్ట్ అందరి చూస్తూనే ఉంటాం. మేము కూడా ఎవరెవరు ఏ విధంగా ఇస్తున్నా, కంటెంట్ ఏముంటుంది, ఆల్మోస్ట్ అన్నీ చూస్తేనే మనకు తెలుస్తుంది ఏంటిది వీళ్ళు ఇది తీసిలే కాబట్టి మనము అది తీస్తే మళ్ళీ కాపీ రైట్ పడుతుంది. అంటే కాపీ రైట్ అంటే కాపీ కొట్టి తీసినట్టు అవుతుంది అదే కంటెంట్ని. అట్లా కాకుండా వేరే విధమైన కంటెంట్ అని ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న వెబ్ సిరీస్ కంటెంట్ అనేది ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు తీయలేదు, ఇక ముందు కూడా ఎవరు తీయరు అటువంటి కంటెంట్. ఆ విధంగా సారీ మధ్యలో వీడియో బ్రేక్ అవుతుంది, అందువల్లనే అట్లా. ఇంతవరకు నేను చెప్పేది అదే వెబ్ సిరీస్ అనేది ఇంతవరకు ఎవరు తీయలేదు, ఇక ముందు కూడా అటువంటి విధమైన కంటెంట్ ఎవరికి ఆలోచన రాదు, తీయరు. అటువంటి విధమైన కంటెంట్ నేను రెడీ చేస్తున్నాను. నాకు కొంచెం డ్యాన్స్ స్టార్తో సపోర్ట్ ఇవ్వండి అందరూ. దాని తర్వాత ఇంకోటి చిన్నది షార్ట్ ఫిలిం కూడా తీస్తున్నాం. అది కూడా కొంచెం ఎట్లా అంటే సైంటిఫిక్ ఉంటుంది. ఓకే, అది కూడా మన ఆల్మోస్ట్ అది కూడా బాగానే ఉంటుంది. ఏంటిది ఈ ఒక విధమైన ఇలా కూడా షార్ట్ అంటే సినిమాలలో కూడా ఉండదు, ఇటువంటి విధంగా అనేది ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకోబోతున్న 3 డ్యాన్స్ స్టార్ కానీ ఈ చెప్పాను కానీ ఇంకో షార్ట్ ఫిలిం అని, అది వెబ్ సిరీస్. ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్లు ఉంటాయి. ఏంటంటే రొటీన్ చూస్తేనే రొటీన్ అనిపిస్తాయి, కానీ ఏంటిది ఓకే బాగుంది, ఇలా కూడా తీయచ్చు, చూస్తారు ఇలా తీస్తే మంచి టాలెంట్ ఉంది, కథ మంచిగా ఉంది, స్క్రీన్ ప్లే మంచిగా ఉంది, డైరెక్షన్ మంచిగా ఉంది, చూపెట్టిన విధానం అన్నీ బాగుంటాయని నేను ఎంతో ఆశ. కానీ మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి, ఎందుకంటే పాత ఛానల్లో మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు, దాన్ని నమ్ముకొని నేను చాలా వాటి వీడియో తీస్తే దాన్ని తగ్గట్టు టచ్. ఎందుకంటే నేను కొద్ది రోజులు వీడియోలు పెట్టిన, అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోలు పెట్టకపోయినా తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు వీడియోలు పెట్టేసరికి మీరు ఉన్న ఫలానా నాకు మంచిగా రీచ్ ఇచ్చి సపోర్ట్ చేసిళ్ళు. ఇప్పుడు ఆ ఛానల్ అనేది ఏంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఉస్మానియా హాస్పిటల్లో మా డాడీకి ఆపరేషన్ అయినప్పుడు 2 months ఉన్నా. 2 monthsలో నేను ఎటువంటి వీడియో అనేది అప్లోడ్ చేయాలి, చిన్న షార్ట్స్ కూడా ఎటువంటిది అప్లోడ్ చేయలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళే కూడా కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక అప్లోడ్ చేయలేకపోయినా. దాదాపు 3-4 months నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. దాని తర్వాత నేను 3-4 months వరకు నేను ఎటువంటి వీడియో చిన్న షార్ట్ కానీ ఒక 10 minutes వీడియో కానీ కనీసం నా ఫేస్ కూడా నేను చూపెట్టలే. నేను అంతేందుకు మన కమ్యూనిటీలో పోస్ట్ కూడా ఎటువంటిది వేయలే. కానీ దాని తర్వాత నేను ఒక 3-4 months తర్వాత ఒక చిన్న అది వీడియో చేసిన. ఎటువంటిది అంటే ఒక సీనియర్ సీన్లో నిలబడన్నట్టు ఏదో చిన్న షార్ట్ వీడియో చేసిన. దాని తర్వాత కలమ్మ అనే వీడియో చేసిన. వాటికి కూడా మంచిగా నాకు 2-3 days తర్వాత ఏంటిది అంటే 3-4 months తర్వాత అప్లోడ్ చేసినా కూడా నాకు అదేంటి 10K వ్యూస్ 20K వ్యూస్ లాస్ట్ నాకు 45-50 వరకు రీచ్ అయ్యే వ్యూస్ ఇచ్చిళ్ళు నాకు 50K వరకు. అదే నమ్మకంతో ఎప్పుడు కూడా కొత్త ఛానల్ పెట్టినా కూడా మీ ముందరే అదే విధంగా నమ్మకంతోనే వచ్చిన. ఏంటిది ఛానల్ని కొంచెం నాకు సపోర్ట్ చేయండి, పాత దానికంటే కొంచెం ఎక్కువనే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈసారి కొంచెం బలంగా తీద్దామనే ప్రిపరేషన్లో ఉన్నా. మంచి కంటెంట్ బాగుంటుంది కాబట్టి మీరు నాకు సపోర్ట్ అయితే నా కంటెంట్ మీ ముందరికి నేను తీసుకురాగలుగుతా. సపోర్ట్ లేని ఎటువంటిది ఏం చేయలేను.
దానికి తగ్గట్టు మా ఫ్రెండ్స్ కూడా నాకు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏంటిది ఇప్పుడు చూడొచ్చు మీరు, నా పాత ఛానల్ ఏంటిది బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్స్ ఉండే. ఓకే, అదే నా ఫ్రెండ్ ఛానల్ కూడా సేమ్ సేమ్ పేరుతో ఉంటుంది, బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్స్ 2.0 అనే ఛానల్ ఉంటుంది. మా ఇంకో ఫ్రెండ్ అది సాయినాథ్ క్రియేషన్స్ అని ఉంటుంది. మా ఇంకో ఫ్రెండ్ అంటే నాతోని లాస్ట్ టైం పాత ఛానల్ ఉన్నప్పుడు ఇష్ట అనే షార్ట్ ఫిల్మ్ వేసిన మా ఫ్రెండ్ది ప్రవళిక క్యూనో, ప్రవళిక బెల్లంపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి మా ఫ్రెండ్ది ఇంకోటి ఛానల్ ఉంటుంది, అది పేరు అంత గుర్తులేదు. వీళ్ళు కూడా నాకు ఏంటంటే నేను అరే ఇట్లా నా ఛానల్ పోయింది, అరే ఇట్లా నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పోయింది అన్నప్పుడు అందరు వచ్చిళ్ళు ఏంటి ఎందుకు పోయింది ఎలా పోయింది అని అందరం చూసినా కూడా నాకు అవి నా ఒక్కనే కాదు వాళ్ళకి కూడా అర్థం కాలే, ఉన్న పరంగా ఛానల్ ఎందుకు పోతుంది ఏమవుతుంది అని అందరం నారాజైన. కానీ మళ్ళీ ఏంటిది అందరం ఏమనుకున్నాం, నువ్వు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తలేం కదా, షార్ట్ ఫిలిం కానీ లేకపోతే చిన్న చిన్న వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేస్తలేం కదా, దానివల్లనే ఇట్లా పోయింది ఛానల్ యాక్సెస్ అని చెప్పి ఏం టెన్షన్ పడకు, మనకు సపోర్ట్ చేసినది ఇన్ని రోజులు మన సబ్స్క్రైబర్స్ కదా, మళ్ళీ ఈ ఛానల్ పోయిందని టెన్షన్ పడకు, ఇంకో ఛానల్ క్రియేట్ చేయి, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ ఎట్లా నీ ఫేస్ అయితే అందరికీ తెలుసు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరికీ ఫేస్ అనేది తెలుసు. ఒకసారి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయండి, ఇట్లా నా ఛానల్ పోయింది, నా ఛానల్ కొంచెం పోయింది, నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకున్నా, దానికి కూడా సపోర్ట్ చేయండి ఈ షార్ట్ ఫిలిమ్స్ ఎట్లా అని చెప్తే మా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పిళ్ళు. నాకేముందా హోప్ లేకుండే, నా ఛానల్ ఇంకా అయిపోయింది మళ్ళీ ఎవరు నన్ను గుర్తుపట్టారనే ఆలోచన మీద నేను ఉండే. కానీ అందరు మళ్ళీ ఏంటిది మా ఇంట్లో మా మదర్ కూడా ఆ ఛానల్ పోతే ఏంటిది ఇంకో ఛానల్ క్రియేట్ చేయాలి, అందరు నీకు తెలుసు కదా, ఓ ఛానల్తో నీకు పేరు రాలేదు అంటే ఛానల్తోనే పేరు వచ్చింది. నువ్వు ఫస్ట్ ఛానల్ పెట్టి క్రియేట్ చేసి నువ్వు బయట కనబడితేనే కదా అందరికీ ఈ ఛానల్ అనేది ఈయనది అనే పేరు వచ్చిందని, నీకు ఆ ఛానల్తో పేరు వచ్చింది అని చెప్పింది అట్లా. అందుకని ఇంకో ఈ ఛానల్ మహాదుర్గ క్రియేషన్స్ 1.0 అనే ఛానల్ని నేను క్రియేట్ చేసుకున్నాను. మీరు అనొచ్చు మళ్ళీ ఎందుకు ఈ కొత్త ఛానల్ పేరు పెట్టినా, అదే బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్స్ ఛానల్ పెట్టుకుంటే అయిపోరా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పోయిన ఛానల్ ఇప్పుడు ఆ ఛానల్ పోయింది, దానికి ఆ ఛానల్కి కొంచెం ఫేమ్ ఉంది, అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అందులో కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరంగా మళ్ళీ 0 అని చూపెడితే బాగుండదు, అరే ఛానల్ మొత్తం పడిపోయింది కావచ్చు అని. మళ్ళీ పోయిన ఛానల్ పేరు పెట్టుకొని ఉండడం అంటే కూడా మంచిగా ఉండదు. నాకు ఒక్కసారి పోయిందంటే నేను మళ్ళీ పెట్టబుద్ధి కాదు అట్లా. అందుకనే కొత్త ఛానల్, అది కూడా మీ మీద నమ్మకంతోనే, దీనిలో సపోర్ట్ దొరుకుతుందా అనే నమ్మకంతో కొత్త ఛానల్ పెట్టి మహాదుర్గ క్రియేషన్స్ 1.0 అనే ఛానల్ పెట్టి నేను అందరి ముందు మళ్ళీ వస్తున్నా. సపోర్ట్ దొరికితే మాత్రం సపోర్ట్ చేయండి, సపోర్ట్ దొరుకుద్ది అనే నమ్మకంతోనే నేను మళ్ళీ ఈ ఛానల్ అని క్రియేట్ చేసుకోవడం జరిగింది. నేను డ్యాన్స్ స్టార్ షార్ట్ ఫిలిం తీయాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ నాకు అవసరం, లేకపోతే అటువంటి విధమైన కంటెంట్ అంత రిస్కీ జోనర్ ఎవరు చేయలేరు. ఆ కంటెంట్ని అంటే తీసిళ్ళు డ్యాన్స్ స్టార్స్ అని పేర్లోనే మీరు అర్థమైపోయి ఉంటుంది కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అని. కాకపోతే అందరు తీసేది వేరు, ఇప్పుడు వచ్చే డ్యాన్స్ స్టార్ కంటెంట్ వేరు. పేరుకే అంటే పేరుని చూసి ఎప్పుడు కంటెంట్ని చూడకుండా ఉండాలి కదా. పేరు డ్యాన్స్ స్టార్ అనే ఉన్నంత మాత్రాన కంటెంట్ కూడా అట్లనే ఉంటుంది కావచ్చు, లేకపోతే వేరే ఉంటుంది కావచ్చు అని నమ్మద్దు. మనం చూస్తేనే అది కరెక్టా కాదా, స్టోరీ అనేది ఎట్లుంది, ఏ విధంగా ఉంది, బాగుందా లేదా అని చూడాలి. దాని తర్వాత ఇంకో చిన్న షార్ట్ ఫిలిం ఉంది, సైంటిఫిక్ షార్ట్ ఫిలిం, అది కూడా బాగుంటుంది. తర్వాత వెబ్ సిరీస్ వస్తుంది, చెప్పిన ఇంతవరకు ఎవరు తీయని ఎవరు స్క్రిప్ట్ రాయని వెబ్ సిరీస్, అది చాలా బాగుంటుంది. కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను పాత ఛానల్ ఉన్నప్పుడు వేసాను, అది పోస్ట్ చేశాను, బాగుంటుంది వెబ్ సిరీస్. కాకపోతే అది
ఈ ఫస్ట్ గ్యాంగ్ స్టార్ చిన్న ఇంకో షార్ట్ ఫిలిం రిలీజ్, గ్యాంగ్ స్టార్ ఇంకో చిన్న షార్ట్ ఫిలిం రిలీజ్ అయినట్టు వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే అప్పుడు నాకు అదేంటిది మీరు ఇచ్చిన బ్యాక్ బోన్ సపోర్ట్ వల్ల ఇంకా నన్ను నమ్మి ఇంకా కొంతమంది, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మి ఎట్లా ముందడి చెప్తాను, నన్ను నమ్మి అప్పుడు ఇంకా చాలామంది అరే ఫలానా ఛానల్లో బాగుంటుంది షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ కంటెంట్ అని చెప్పి నన్ను నమ్మస్తారు. అప్పుడు అందువల్లనే కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మాధుర్గా క్రియేషన్స్ 1.0 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాత ఛానల్లో ఏ విధమైన సపోర్ట్ చేశారో, పాత ఛానల్లో అది నేను ఛానల్ యాక్టివిటీలు ఉన్నా లేకపోయినా నేను ఛానల్ రోజుల తర్వాత ఒక 2-3 షార్ట్స్ పెట్టినా కూడా నాకు బాగా సపోర్ట్ దొరికింది. ఈసారి ఆ విధమైన మిస్టేక్ అనేది ఉండదు కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మా బుజ్జితో కూడా మేము షార్ట్స్ రూపకంలో మేము పరిచయం అవుతాం. మా బుజ్జిని కూడా పరిచయం చేసి ఉన్నది ఇప్పుడే. మళ్ళీ ఒకసారి హాయ్ చెప్తాను మా బుజ్జికి. బుజ్జి ఏంటి మా బుజ్జితో కూడా మేము షార్ట్స్ రూపంలో మీకు పరిచయం అవుతాము. మా బుజ్జి చాలా బాగా మిమ్మల్ని నవ్విస్తుంది, ఆడిస్తుంది, పాడిస్తుంది, డ్యాన్స్ కూడా చేస్తుంది మా బుజ్జి. కాబట్టి మాకు వీలైనప్పుడు అలా మీకు మా బుజ్జితోని షార్ట్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ చేస్తూ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మా బుజ్జి చాలా బాగా ప్రయత్నం చేస్తుంది. కనీసం మా బుజ్జి కోసం అన్న మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ రీసెంట్గా నక్షత్రం స్టార్ట్ అయింది, మన దుర్గామాత పూజలు స్టార్ట్ అయినాయి, బోనాలు అని అంటున్నారు. నాకంత పెద్ద తెలియదు. నిన్న రీసెంట్గా నేను ఒక గుడికి వెళ్ళిన, అంటే నా ఫ్రెండ్స్ తీసుకెళ్ళినా, అంటే మా పాత టీం ఉంది కదా వాళ్ళతో కలిసి మేము ఇట్లా చిన్నారా ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి, అమ్మవారి బోనాలు అంటే విన్నాం, చూసా బాగున్నాయి. బట్ ఏంటంటే నేను పోయేసరికి బోనాలు జాతర అయిపోయినాయి అని కొంచెం నైట్ అయింది. నేను వెళ్ళేసరికి జాతర అయిపోయింది, బోనాలు లేపడం అది అయిపోయింది. గుడి లొకేషన్స్ని కానీ అక్కడ ఉన్న శేషనాగుని కానీ అమ్మవారిని కానీ లోపల వాడుకున్న మహంకాళి అమ్మవారిని కానీ బయట గర్భగుడిలో ఉన్న దుర్గామాతని కానీ బయటకు వచ్చాక ఇంకోటి ఏంటి నాకు మన కాలభైరవుడు ఆ విగ్రహం కానీ ఇవన్నీ చూసిన. ఇంకోటి అక్కడ కొత్త శివుని గుడి అనేది అంటే చేస్తున్నారు కొత్తది, బాగుంది. నంది లోపల విగ్రహం అది కూడా బాగుంది. ఆ వీడియోస్ కూడా నేను అంటే మీకోసం తీసిన. నేను యాక్చువల్లీ బోనాలు ఎట్లా తీస్తారు, ఎట్లా అమ్మవారికి సమర్పిస్తారని నేను మా దగ్గర నుంచి వెళ్ళే వరకు చీకటి అయిపోయింది, నాకు చీకటి అయింది. ఇంకా నేను వెళ్ళేసరికి అడిగితే అయిపోయింది, చాలా సేపు అవుతుంది అయిపోయి అని చెప్పారు. అంటే నేను నారాజ్ అయినా, కాకపోతే ఏంటంటే వచ్చినందుకైనా అది ఈ వీడియోస్ కొంచెం తీసుకున్నా. అంటే అప్పుడే అయిపోయిందట. ఇంకా అయిపోయిన దానికి మళ్ళీ మనం రీక్రియేట్ చేయలేము, ఇది సినిమా షూటింగ్ కాదు రీక్రియేట్ చేయడానికి. కాబట్టి మళ్ళీ మీకోసం ఏంటంటే దగ్గరలలో నాకు మా లొకేషన్స్లలో ఏమన్నా బోనాలు తీస్తే అయితే నేను కంపల్సరీ బోనాలు తీస్తున్నారు ఈ విధంగా ఉంటుందట అని చెప్పి మీకు నేను ఛానల్ అప్లోడ్ చేస్తా. అసలు నిన్ననే ఆ వీడియో తీసుకునేటోని కానీ మిస్ అయింది. ఇంకోటి నిన్ననే తీసుకునే మిస్ అయింది. కాకపోతే అక్కడ స్వయంభూ అమ్మవారు దుర్గామాత అంటే మహంకాళి అమ్మవారేమో కింద ఉంటారు ఇట్లా పడుకొని, మీద స్వయంభూ దుర్గామాత కనక దుర్గామాత మీద గర్భగుడిలా కొలువై ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. మీకు నేను ఈ వీడియో కూడా ఇందులో చూపిస్తా. ఇంకోటి ఏంటంటే నాకు మీరు అందరూ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మన కొండగట్టు వేములవాడ కొంచెం వీడియో తీసేటప్పుడు పక్క పొంటి ఉన్న అంటే పబ్లిక్ చాలా పబ్లిక్ ఉంటుంది అక్కడ. ఎట్లా మాట్లాడుతుంది అంటే ఇంకా మాటలు కానీ లేకపోతే అక్కడ ఉన్న డిస్టర్బ్స్తో కానీ వీడియో వాయిస్ అంతా నాకు బాగా అనిపించలే. ఎందుకంటే నేను ఎడిట్ చేసినప్పుడు చూసిన నేను వీడియో క్లారిటీ అంటే అది వీడియో డబ్బింగ్ వాయిస్ కానీ అంటే వాయిస్ వస్తుంది ఇట్లా వాళ్ళ వాయిస్ ఉంటే అంత ఏంటిది బాగా రావట్లే, అంత సౌండ్స్ మంచిగా లేదు. అందుకనే మ్యూట్ ఉంటుంది సౌండ్ అనేది. కొండగట్టు వేములవాడది
మ్యూట్ ఉంటుంది కొన్ని జాలల్లో. ఏమనుకోకండి మ్యూట్ ఉంది అని, అందులో ఏం పాటలు ఉండవు, ఏముండదు. అంటే ఆ పక్క పొంటి ఉన్న వాళ్ళ వాయిస్ చెరువు అంతా నాకు హెడ్సెట్ పెట్టుకోవడం అన్నీ చూసేసరికి నాకు అంతా మంచి అనిపించలేదు. ఈ వాయిస్ లేకుండా చూస్తేనైనా కొంచెం ఇట్లా ఉంటుంది రొటేషన్ అన్నట్టు బాగుంది అని. వాయిస్ ఉంటే చూడబుద్ధి కాలేదు, కొంచెం నాకే అంత చూడబుద్ధి కాదు. కాబట్టి వాయిస్ని నేను మొత్తం మ్యూట్ చేసేసిన. మ్యూట్ చేసేసి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. కాబట్టి అందరూ వాయిస్ మ్యూట్ ఉంది అని చెప్పి నాకు మళ్ళీ కామెంట్ చేయకండి ప్లీజ్. అందుకని మీకు ముందుగా చెప్తున్నా. కానీ సపోర్ట్ మాత్రం కంపల్సరీ చేయండి ప్లీజ్. బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్స్ అనే ఛానల్కి ఎట్లా సపోర్ట్ చేసేలో మహాదుర్గా క్రియేషన్స్ 1.0 అనే ఛానల్కి కూడా అలాగే సపోర్ట్ చేయండి. అంతకంటే ఇంకెక్కువ సపోర్టు మీ నుంచి నాకు దొరుకుతుందని ఉద్దేశంతో అందరికీ సెలవు తీసుకుంటున్నాను.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బుగ్గకి అయితే వచ్చాం. దాన్ని చూపిస్తాం. ఇక్కడైతే గజస్తంభానికి మనం అయితే గజస్తంభం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడైతే మనం శివలింగం దగ్గర అయితే చూస్తున్నాము. తర్వాత మనకు దగ్గర గుడి లోపలికి వెళ్దాం. ఎవరు కొడతారు? అన్నకి ఏముంది తొందరగా అది బెటర్ కదా, ఎందుకంటే అతను కూడా కొంచెం అయ్యారు ఇబ్బంది బండి పోతుంది. మళ్ళీ అక్కడే నేను చెప్తున్నా వీడు ఇక్కడికి వచ్చామని చెప్పి ఇక్కడ నుంచి పోదాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇదైతే నటరాజు. చాలా బుక్స్ డిక్షనరీస్ ఉన్నాయి. వినాయకుడు దగ్గర కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ అంతేనా? ఇక్కడ ఇది ఎక్కుదాం. అది ఎట్లా అది అక్కడే కదేమో ఉంది సత్రం. అక్కడ హనుమాన్ ఉంది కానీ సత్రం ఉంది. ఆహా, అక్కడ దగ్గరకు పోయినట్టు చేస్తే అది కూడా అయిపోతుంది కదా. చెప్పపోయినా కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే శివలింగ మూసేశారు. వినాయకుడు చీరట్లా కొంచెం కనబడట్లేదు. ఇదైతే నాకు మూసేశారు. వినాయకుడు అయితే ఉన్నారు ఇక్కడ. వినాయకుడు ఇంకా అంతే. వినాయకుడు ఇంకెవరెవరో ఉన్నారు, చాలా ఉన్నారు ఇక్కడ. హనుమాన్ గుడికి వెళ్ళాలి కట్టుకున్నా. వచ్చే వరకు తీసుకోవాలి. ఇక్కడైతే మనం ఇప్పుడు హనుమాన్ కొనుక్కుంటున్నాం. 10 నిమిషాలు అవుతుంది. కుక్కలు తీసుకుంటున్నాం. హనుమాన్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం. తీయరాగా తీసుకువస్తాం. ఇది జై శ్రీరామ్. తొందరగా ఇది ఏంటి? కొబ్బరికాయ ఉంటుందా? ఇదైతే కొబ్బరికాయలు ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు కోనర్లోకి వెళ్దాం. నా వాయిస్ ఉంటుంది ఎప్పుడల్లా. అలా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మనం అట్ల నుంచి నందిని తీద్దాం. ఆ నందిలో సచ్చని నీళ్ళు అట్లా ముట్టేరా.
ఓం శంభో శివ శంభో స్వామి. పట్టుకుని ఉన్నా ఇక్కడ ఇది కోనేరు. ఇది గోల్డ్ దగ్గర కొనక ఇదైతే కోనేరు మంచిగా కలిగింది. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. ఇట్లా ఇట్లా మిస్వి ఇగో అట్ట ఉండాలి. అక్కడ చెట్లను చూపిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నా వేములవాడ టు కొండ అటు జర్నీ, మళ్ళీ నా మాల విరమణ జర్నీ, నేను చూపెట్టిన చిన్న చిన్న లొకేషన్స్ కానీ, షూట్ లొకేషన్ కానీ, లేకపోతే వేములవాడలో చిన్న చిన్న నేను ఉన్న లొకేషన్స్ కానీ, కొన్నాటిలో ఉన్న చిన్న చిన్న లొకేషన్స్ కానీ, మళ్ళా ఇంటికి వచ్చిన వాళ్ళే మా చెల్ల వెళ్దామని చెప్పిన బుద్ధనాయేశ్వరి దేవాలయం కానీ, అదేవిధంగా మన రీసెంట్గా నాకు తెలిసింది మన దుర్గామాత గుడి ఉందని, అక్కడ ఆ లొకేషన్స్ కానీ, దుర్గమ్మ విగ్రహం కానీ, మహంకాళి విగ్రహం కానీ, అక్కడ చిన్న బోనాల జాతర జరిగింది విగ్రహం కానీ, అది మన స్వయంభూ దేవస్థానం. అమ్మవారు ఇక్కడ నేను ఉన్నా అని చెప్పి ఒకరికి కనబడి, అంటే కళగా కనబడి ఒక విధంగా చెప్తే స్వయంభూ దేవస్థానం అది. ఆ లొకేషన్స్ కానీ ఇవన్నీ మీరు చూసారు కదా. మళ్ళా నా ఛానల్లో మా బుజ్జితోని కామెడీ అని, మా చెల్ల ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అది అని, లేకపోతే ఇప్పుడు నా కొత్త యూట్యూబ్ ఛానల్ ఇది తెలిసిందే మీ అందరికీ. ఇందులో అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ అంటే చెప్పిన పాత ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇందులో రావడం కానీ, ఇవన్నీ కూడా ఇంకా జనరల్గా అన్నీ జరిగేటివి అంతా జరిగిపోతూ ఉంటా ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఏంటి, మీరందరూ సపోర్ట్ చేసినట్టు అదేవిధంగా సపోర్ట్ చేయండి నాకు ఎప్పటికి కూడా, పాత ఛానల్ని సపోర్ట్ చేసినట్టు. మన చిన్న చిన్న కంటెంట్ ఇప్పుడు మీరు అందరూ ఏమనుకున్నాయి, షార్ట్ ఫిలిం డిలే అవుతుంది కావచ్చు, లేకపోతే ఈ ఒక్క షార్ట్ ఫిలిం పెట్టి మళ్ళీ ఎన్ని రోజులు ఆపడం అట్లా కాకుండా ప్రతిరోజు లేకపోతే డే బై డే డైలీ కావచ్చు, డే బై డే కావచ్చు, చిన్న చిన్న షార్ట్స్ కానీ 30 సెకండ్ షార్ట్స్ కానీ 1 మినిట్ షార్ట్స్ కానీ ఏదన్నా ఒకటి మీతోనే, నేను అన్నా లేకపోతే మా సిస్టర్ అన్న లేకపోతే మా ఫ్రెండ్ బుజ్జి అన్న, మేమందరం ముగ్గురం కలిసి ఏదన్నా ఒక కంటెంట్తో మేము ముందరికి వస్తాం. షార్ట్ ఫిలిమ్స్ కాకుండా ఈ మన చిన్న షార్ట్స్ పరంగా కానీ, లేకపోతే మీకు ఏదైనా లొకేషన్స్కి వెళ్ళి మేము చూపెట్టడం కానీ, ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఉన్నా అంటే మన ఏంటి లొకేషన్స్ కానీ, మేము ఇక్కడ వచ్చాము అని చూపెట్టడం లొకేషన్స్ కానీ, లేకపోతే ఈ చిన్న చిన్న అంటే ఎలా అంటే మనం టూర్లలో కానీ అటు ఇటు వెళ్ళాం, చిన్న చిన్న ఓల్డ్ వీడియోస్ అంటాం చూడండి, అవి కూడా ప్రతి ఒక్కటి మేము ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఏదో విధంగా నేను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను, ఏదో విధంగా మీరు అందరికీ నేను కాంటాక్ట్ అవుతూ ఉంటాను. ఏదో విధంగా మన ఈ దేవుని చేసేది కావచ్చు, లేకపోతే లైక్ విగ్రహాలు ప్రతిష్టన, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ షార్ట్స్ కావచ్చు, లేకపోతే వేరే ఎనీథింగ్ ఏదైనా మీకు కంపల్సరీ నేను ప్రతి ఒక్కటి మీ అందరికి నేను యూట్యూబ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను మీరు అందరికీ కంపల్సరీ అంటే ఎన్ని రోజులు ఈ పాత ఛానల్ అయినట్టు అలా పెట్టడు అనేది కాకుండా ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ అందరికి నేను కనీసం ఏదో షార్ట్స్ రూపాన్ని అయినా మిమ్మల్ని కలుస్తూ నేను ఏదో ఒకటి ఓకే మన ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నేను ఏదో చూస్తూ ఉంటాను. మీరందరూ ఈ వీడియోలో మా చెల్ల లేదని వింటాను అంటున్నారా, మా చెల్ల స్కూల్కి వెళ్ళింది ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాసి వచ్చిన వల్ల మా బుజ్జి కూడా వస్తుంది. ఇవాళ మా బుజ్జితో మీకు ఏదో మీటింగ్ ఉందట, మీటింగ్ అది కూడా చెప్తాను మా బుజ్జితో. ఓకే, బుజ్జి కంటెంట్ మాత్రం అంటే బుజ్జి అంటే కంటెంట్ అని కాదు, ఏదో ఒకటి నేను కావచ్చు, మా చెల్లె కావచ్చు, మా బుజ్జి కావచ్చు, ఏదో విధంగా మీ అందరినీ ప్రతిరోజు కలుస్తూ ఉండి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ప్రతిరోజు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాం. అదేవిధంగా అందులో ఒక పార్ట్ ఆఫ్ మెంబరే మా బుజ్జి, అంతే. ప్రతిరైన బుజ్జి అనేది ఒక కంటెంట్ తీసుకొని చేయడం అనేది ఏం లేదు, కానీ చిన్న కామెడీ పరంగా కావచ్చు, ఏదైనా జోక్స్ పరంగా ఏదన్నా ఒకటి మా బుజ్జి అనేది అట్లా. నేను కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా ఉండండి. అదేవిధంగా ఇంకోటి ఏంటి, నేను షార్ట్ ఫిలిమ్స్ చెప్పాను కదా, ఈసారి వచ్చే షార్ట్ ఫిలిం ఇంతకుముందు పాత ఛానల్ ఉన్నట్టు క్లారిటీ పరంగా అన్నీ మీకు తెలుసు చెప్తూనే ఉన్నాను. అదేవిధంగా కాకుండా బాగుంటుంది, మళ్ళీ చిన్న చిన్న కంటెంట్ కాకుండా తీసుకునే కంటెంట్ పెద్ద కంటెంట్ కాబట్టి అన్ని విధాలుగా అంతా సెట్ అయిన వాళ్ళనే మీ ముందు
అదేవిధంగా మేము ముందుకి చిన్న చిన్న కంటెంట్ కాకుండా తీసుకున్న కంటెంట్ మంచిది. అన్నీ సెట్ అయిన తర్వాతనే మేము ముందుకు ఒక షార్ట్ ఫిలిం మంచి అరే తీసిన కాడికైనా చాలా మంచి షార్ట్ ఫిలిం తీశారు, నాకు మంచిగా అనిపించింది, బాగా రోజులు టైం తీసుకున్న తర్వాత కూడా మంచి తీసిందని విధంగా మిమ్మల్ని నేను ఏదో ఒకటి ఇంప్రెస్ చేయడం, ఏదన్నా ఒకటి చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ మళ్ళీ అదే అంతలోపు నేను ఈ చిన్న షార్ట్స్ రూపంగా మీ అందరికీ నేను ప్రతిరోజు కలుస్తూనే ఉంటాను. అదేవిధంగా మీ అందరు ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు అంతా నాకు బ్యాక్ బోన్ సపోర్ట్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఏంటి మళ్ళీ వీడియో అనుకుంటున్నారా? మా చెల్లి వచ్చే టైం అయింది. ఫ్రెండ్ వీడియో ఆన్ చేసిన మరి వీడియో దిగడానికి ఎవరు లేరు. మా చెల్లి వచ్చే టైం అయింది. నేను వచ్చిన వాళ్ళే మంచిగా రెడీ అయ్యి స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ బట్టలు వేసుకొని మా బుజ్జిని పట్టుకొని ఇంకా మళ్ళీ ఏమన్నా వీడియో దిగడానికి మేము ముందు రాస్తాం. చూడండి కొంచెం మీరు, నాకు తెలిసి అయితే సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా మీరు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఇది మా పాత ఛానల్ ఉన్నప్పుడు బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్ క్రియేషన్స్ అనే ఛానల్ ఉన్నప్పుడు చాలా బాగా సపోర్ట్ ఇచ్చలే కాబట్టి అదే నెంబర్తో మా ఫ్రెండ్స్ కూడా నేను పెట్టిన ఛానల్ని మళ్ళీ వాళ్ళకు కూడా ఛానల్ అని చెప్పేసి బెల్లంపల్లి ప్రొఫెషనల్ స్టార్ 2.1 ఛానల్, బెల్లంపల్లి ప్రౌఢిక బెల్లంపల్లి నచ్చిందో ఛానల్, అంటే మా ఫ్రెండే ఆమె కూడా ప్రౌఢిక బెల్లంపల్లి ప్రౌఢికను సంథింగ్ బెల్లంపల్లి పిల్లను ఏదో ఉంటుంది ఛానల్ అది. ఇంకా చిన్న చిన్న ఛానల్స్ మా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. మేము ఎక్కడికి అయినా కూడా అరే మీరు ఇక్కడ నుంచి వచ్చిళ్ళు, మీరు ఇక్కడ వీడియో తీస్తారు కదా అని చెప్పేసి చాలా బాగా అనుకుంటున్నారు. నాకు కూర్చునే అంత ఇప్పుడు లేదు, ఒక్కడే కాబట్టి పడుకొని చేసిన ఇదేంటో వీడియో ఎట్లా తీసిన అనుకుంటుంది. కొంచెం ఒక్క లేదు, నాకు లైట్గా ఫీవర్ వచ్చినట్టు, దానికోసమని అంతే, వేరేది ఏం లేదు. స్క్రిప్ట్ వర్క్ కూడా ఒక స్క్రిప్ట్ అయిపోయింది. ఏంటి మన రియాక్షన్ అనే స్క్రిప్ట్ అనేది అయిపోయింది. కానీ ఇంకో 2 చిన్న ఇంకోటి షార్ట్ ఫిలిం అని చెప్పని అది రాస్తున్నా. వెబ్ సిరీస్ అయితే ఒక 2 ఎపిసోడ్స్ ఏమో అయిపోయింది అంతే. షార్ట్ ఫిలిం అది మిడిల్ ఆఫ్ వర్క్, అంటే సీక్వెన్స్ ఏమంటారు మన మూవీ భాషలో చెప్పాలంటే ఇంటర్వెల్ వర్క్ రాసినంతే. మన వెబ్ సిరీస్ అంటే అది కొన్ని ఎపిసోడ్లు రాదని చూస్తాను కాబట్టి అదొక మినిమం అయితే ఒక 2 ఎపిసోడ్స్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఆలోచిస్తారు 2 ఎపిసోడ్స్ రాయన్న, 2 ఎపిసోడ్స్ అంటే ఒక 5 రాయన్న, లేకపోతే 3 వరకు రాసి ఎపిసోడ్లో నేను కొట్టాను 5 రాయన్న 4 రాయన్న అని ఆలోచిస్తాను. అప్పటి వరకు ఇప్పటికైతే ఒక 2 ఎపిసోడ్స్ అయింది. బాగుంటుంది కంటెంట్ అది కూడా. ఇంతవరకు చెప్పి ఎవరు ఈ థాట్ అనేది ఎవరు రాలేదు, ఎవరు ఇంతవరకు అలా తీద్దామనే ఆలోచనలో కూడా ఎవరు లేరు. అటువంటి కంటెంట్ అది బాగుంటుంది, మిమ్మల్ని అందరినీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ కూడా ఆ కంటెంట్. మళ్ళీ ఇంకోటి కంపల్సరీగా తీసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్స్ కానీ ఏంటిది మీరు వీలైనంత తొందరలోనే రావడానికి అనేది నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.